అందరికీ నమస్కారం. ఈరోజు నల్లేరు పచ్చడి చేసే విధానాన్ని చూసేద్దాం. ఈ నల్లేరు పచ్చడి ఆరోగ్యానికి చాలా మంచిది. ఇది ఎముకల గట్టిదనానికి చాలా బాగా పనిచేస్తుంది. నల్లేరుని ఈ విధంగా శుభ్రం చేసుకోవాలి. ఆకులని కాడలకున్న నారని ఇలా తీసేసి పెట్టుకోవాలి. దానికి కావాల్సిన పదార్థాలు ఏంటో చూద్దాము. కొద్దిగా ధనియాలు, 1 స్పూన్ ఆవాలు, 1 స్పూన్ జీలకర్ర, శనగపప్పు, కొన్ని పల్లీలు, కొన్ని నువ్వులు, ఎండుమిర్చి, కరివేపాకు రెబ్బలు 2, ఎల్లిపాయ, కొంచెం చింతపండు, సాయి మినపప్పు. 2 టేబుల్ స్పూన్స్ ఆయిల్ తీసుకోవాలి. దీంట్లోకి 1 స్పూన్ జీలకర్ర, ఆవాలు వేసేసుకోవాలి. ఇది కొంచెం చిటపట అనేదాకా ఉంచి తర్వాత దాంట్లోకి కొంచెం సాయి మినపప్పు, కొంచెం శనగపప్పు, దీంట్లోకి దోరగా వేయించి పెట్టుకున్న పల్లీలు, నువ్వులు వేసేసి కలుపుకోవాలి. ఇది కొంచెం చిటపటలాడే వరకు అలాగే ఉంచుకోవాలి. దీంట్లోకి కొన్ని ధనియాలు, ఇప్పుడు ఎండుమిర్చి, మనకు స్పైసీ ఎక్కువ కావాలంటే ఎక్కువ తీసుకోవచ్చు, మనం తినే కారాన్ని బట్టి అంతే. దాంట్లోకి కొన్ని వెల్లుల్లి రెబ్బలు, కొంచెం కరివేపాకు రెబ్బలు కూడా వేసుకుంటే రుచి బాగా వస్తుంది. ఇదే గిన్నెలోకి 2 స్పూన్ల ఆయిల్ వేసుకొని ఈ ముందుగానే కడిగి పెట్టుకున్న నల్లేరుని ఇందులో వేసుకోవాలి. దీన్ని లో ఫ్లేమ్లో మగ్గించుకోవాలి. దీంట్లో కొంచెం చిటికెడు పసుపు మనం యాడ్ చేసుకోవాలి. ఇందులోనే చిటికెడు సాల్ట్ కూడా వేసుకుంటే ఇది త్వరగా మగ్గిపోతుంది. లో ఫ్లేమ్లో కొంచెం సేపు మూత పెట్టి మగ్గించుకుందాం. దీంట్లోకి కొంచెం నానబెట్టుకున్న చింతపండు వేసుకోవాలి. దీంట్లోకి కొద్దిగా వాటర్ని యాడ్ చేసుకోవచ్చు. ఇది మన ఇష్టం. మనము డ్రైగా తినాలనుకుంటే కొంచెం తక్కువ యాడ్ చేసుకొని నార్మల్గా మిక్సీ పట్టుకోవచ్చు. లిక్విడ్ లాగా కావాలనుకుంటే కొన్ని వాటర్ ఎక్కువ యాడ్ చేసుకోవాలి. స్టవ్ ఆఫ్ చేసుకొని చల్లారించుకోవాలి. ఇప్పుడు ముందుగా ఇంచి పెట్టుకున్న వాటిని మిక్సీ పట్టేసుకుందాం. చిన్న కడాయి పెట్టుకొని దాంట్లో కొంచెం ఆయిల్ వేసుకొని
పోపు దినుసులన్నీ వేసేసుకోవాలి. దాంట్లోకి మనం కొంచెం ఇంగువ కూడా యాడ్ చేసుకోవాలండి. ఇది వేగాక స్టవ్ ఆఫ్ చేసుకొని మిక్సీ పట్టుకున్న నల్లేరు పచ్చడిలోకి పోపుని వేసేసేయాలి. ఇది వేడి వేడి అన్నంలోకి తింటే చాలా రుచిగా ఉంటుంది. దీంట్లో నెయ్యి కలుపుకొని తిన్నా బాగుంటుంది, నార్మల్గా తిన్నా చాలా బాగుంటుంది. తప్పకుండా ట్రై చేసి కామెంట్లో నాకు చెప్పండి ఎలా ఉందో, అండ్ సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.